నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అంబరానంటిన క్రిస్మస్ సంబరాలు, చర్చిలో కేకులు కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు, క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఐఎన్టీయూసీలో చేరిన రామకృష్ణపూర్ టీబీజీకేఎస్ ఏఐటీయూసీ నాయకులు, కండువలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. దట్టమైన పొగమంచు కారణంగా వికారాబాద్లో ప్రమాదానికి గురైన కారు, రోడ్డు కనిపించకపోవడంతో చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఒకరు గాలంతో మరొకరికి పరిస్థితి విషమం. ఈ నెల 30న మందమరిలో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు, కళాకారులు పెద్ద ఎత్తున తరలి రావాలన్న నృత్య కళా సమైక్య అధ్యక్షుడు రాకం సంతోష్. రామకృష్ణపూర్ ఏరియాలోని వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన టీబీజీకేఎస్ ఏఐటీయూసీ యూనియన్ల కార్మికులు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఐఎన్టీయూసీలో చేరారు. మందమరి ఏరియా రామకృష్ణపూర్ సిహెచ్పి ఏరియా హాస్పిటల్, ఓసీ, సివిల్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న పలువురు కార్మికులు సోమవారం టీబీజీకేఎస్ ఏఐటీయూసీని వీడి ఐఎన్టీయూసీలో చేరారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గడియారం గుర్తుకు ఓటు వేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సింగరేణి కార్మికులకు కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సింగరేణి కార్మికులు ఐఎన్టీయూసీని గెలిపించినట్లయితే అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ఈ లాభాలలో కూడా అవకాశం ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. సో కొత్త గనులు వచ్చేది ఇంపార్టెంట్, తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంది. మీకు డెఫినెట్లీ వచ్చే రోజులలో కొత్త గనులు వచ్చి కొత్త ఉద్యోగాలు కల్పిస్తారు. మొన్న కేసీఆర్ గారు చాలాసార్లు కేవలం రాజకీయం చేయడానికి ఈ సంస్థను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఆయన అప్పుడు చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు 51% వాటా ఓడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏ సంస్థనైనా కానీ 50% కన్నా ఎక్కువ షేర్ హోల్డింగ్ ఉంటే ఆ సంస్థనే వారి చేతుల ప్రకారంగా నడుస్తుంది. నేను కూడా ఒక సంస్థ నడిపిస్తాను, నాకు కూడా ఎక్కువ లేదు షేర్ హోల్డింగ్, నాకు కూడా 50% ఉన్నది, కానీ నేను నడిపిస్తా. అట్లనే సింగరేణి సంస్థలో కూడా 51% ఉన్న సంస్థనే ఎవరైతే ఉన్నదో షేర్ హోల్డింగ్ వాళ్ళే నడిపిస్తారు. ఇన్ని సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటేనే ఎండీ ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారంగా మరి యంగ్ అండ్ డైనమిక్ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం మళ్ళీ సింగరేణిని మనం కాపాడుకోగలిగాం ఈరోజు. మరి ఈ ప్రాంతం నుంచి మీరు చూశారు, ప్రజలు తలుచుకున్నా, కార్మికులు తలుచుకున్నా మరి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఎవరైతే దొరపోకడ పోతారో, ఎవరైతే అహంకారంతో ఉంటారో మరి వాళ్ళకి ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అది నిరూపించడం జరిగింది. దాని భాగంగానే మరి రేవంత్ రెడ్డి ఏ రకంగా అయితే యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ తోటి ఈ రాష్ట్రానికి దీక్ష ఇచ్చారో మరి నుంచి ప్రైవేటీకరణ ఆపించిన సందర్భం, కోయగూడెం ఓసీని కూడా కాపాడుకున్న సందర్భం మరి సింగరేణి కార్మికులకు తెలుసు. ఈనాడు కూడా మరి ఉద్యమంలో నష్టపోయి కష్టపోయి ఉద్యమం మరి తెలంగాణ రానికి అహర్నిశలు కృషి చేసినటువంటి టీబీఎస్ కార్యకర్తలు మరి వాళ్ళ నష్టానికి గురైన వాళ్ళకి ఆదరణ కోల్పోయినా చెప్పేసి మరి అక్కడైతే న్యాయం జరగలేదు,
మరి ఐఎన్టీసీ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ద్వారానే వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మరి మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కొంత ఉద్యమకారులైనటువంటి టీబీసీ కార్యకర్తలు ఐఎన్టీసీ లో చేరుతుంటే మరి మళ్ళీ మంచిర్యాల వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. మంచిర్యాల పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ పాల్గొని క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదిన పండుగ సందర్భంగా సోమవారం మంచిర్యాల పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో క్రైస్తవ సోదరులు నిర్వహించుకుంటున్న వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ పాల్గొని మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రపంచానికి దిశానిర్దేశాన్ని చూపిన మహానుభావుడని, సర్వజన సర్వమత కలిమిటితో కూడిన ప్రపంచాన్ని చూడాలని ఆయన ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. యేసుక్రీస్తు అందించిన తన సందేశాన్ని ప్రజలందరూ పాటించాలని, ఆయన కృప ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా వచ్చిన సోదరులకు సోదరులకు ప్రతి ఒక్కరికి మాతో పాటు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రపంచం నడక ప్రపంచానికి ఒక దిశ చెప్పింది క్రీస్తు గారు. అందుకోసమే మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ప్రపంచంలో జరిగే పరిణామాలకి మనం పెట్టుకున్నాం అంటే ఎంతో గొప్పవాడైతే ఆ మాట చెప్పుకున్నాం. అంటే ప్రపంచం మొత్తం ఏ సందర్భం గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడినా కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని మాట్లాడడం జరుగుతుంది. బిఫోర్ క్రీస్తు ఆఫ్టర్ క్రీస్తు అని ఖచ్చితంగా ఆయన ప్రపంచానికి శాంతి మార్చడం కోసం ప్రపంచమంతా అందరూ శాంతితోటి అన్ని మతాలు అన్ని కులాలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మటుకు అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు అందరినీ కలిపి తీసుకొని అందరినీ ఒక కుటుంబం లెక్క తీసుకొని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా అన్ని రకాల ముందు నడిపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను కూడా దృష్టిగా భావిస్తాను. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యే గెలిచినాక మొట్టమొదటిసారి ఈ క్రిస్మస్ సందర్భంగా నేను కలుసుకోవడం చాలా సంతోషం. తప్పకుండా ఈరోజు నుంచి మీకు ఎటువంటి సమస్యలు కూడా నా తరఫున నేను చేయగలుగుతాను, ఎమ్మెల్యేగా చేయగలుగుతాను. సోదరులాగా ఆదరించి ఈ మంత్రాలయంలో ఎమ్మెల్యేగా తప్పకుండా మీకు జరుగుతుంది. దానితో పాటు మీకు మళ్ళీ చెప్తున్నా, మీకు ఏదైతే చేయాల్సింది ఖచ్చితంగా 100% చేస్తాను. మళ్ళీ మంత్రాల్లో 5 సంవత్సరాల సమస్యలను లేకుండా చేయడం ఆలోచన. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈ సమస్య రావడం చెప్పకుండా అన్ని దగ్గర అన్ని వర్గాల వారిని వెంబడి తీసుకొని పోయి మంత్రాలయ వర్గాన్ని నిలబెట్టడానికి తప్పకుండా మీ అందరి సహకరించండి. ఆ వంతు పాత్ర నేను తప్పకుండా చేస్తాను. క్రిస్మస్ పండుగ సందర్భంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా చర్చిలలో క్రైస్తవ సోదరులు వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం 4 గంటల నుంచి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు. క్రీస్తు జన్మ వృత్తుదాన్ని భక్తుల కళ్లకు కట్టేలా క్రిస్మస్ తాత విషయధారణను పలువులను పాకను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ సర్వ మానవాళి యేసు చూపిన శాంతి మార్గంలోనే నడవాలని తెలిపారు. యేసుక్రీస్తు ఆశీస్సులతోనే ప్రపంచంలో జరిగిన అనేక విపత్తుల నుండి మనల్ని కాపాడుకోవాలని అన్నారు. దేశంలో రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో ఘనంగా చర్చలలో కిక్కిరిచి ప్రజలు ఇచ్చేసి ప్రభు గారికి శుభాకాంక్షలు చెప్పే ఈ సందర్భంలో మీరు చేసే ప్రార్థనలు ఒక నిశ్చయంతో చేసే ప్రార్థనలు ప్రపంచం కానీ దేశం కానీ రాష్ట్రం కానీ ఈ ప్రాంతం అంతా ఏ విపత్తు వచ్చినా ఎదుర్కొంటుందంటే మీరు చేసే ప్రార్థనలు. మీ ప్రార్థన వల్లనే 2 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రపంచాన్ని దేశాన్ని వణికించిన ఆ సందర్భం కూడా మనమంతా ఈరోజు బతికి బయటపడమంటే
మరి మీరు చేసే ప్రార్థనలు ఆ యేసు ప్రభువుని మనమంతా బయటపడడం మాట కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. మరి ఈ సందర్భంలో మరి దాదాపు 30 ఏళ్ళ నుంచి అనుకుంటా, బహుశా 80 నుంచి ఇప్పటిదాకా 25 డిసెంబర్ అంటే ఎక్కడ పోకుండా ఈ ప్రాంతంలోని మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలి, మీకు శుభాకాంక్షలు చెప్పాలని ఆలోచనతో 81 నుంచి ఇప్పటిదాకా దాదాపు 43-44 ఏళ్ళ నుంచి మీలో ఒకరిగా నేను ఉంటున్నాను. మీరు మాకు అండగా ఉంటున్నారు. ఈ ఏదైతే అండగా ఉండే కార్యక్రమం భవిష్యత్తులో కూడా అండగా ఉండాలని యేసు ప్రభువుని కోరుకుంటున్నాను. లక్షట్పేట సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సగ్గరావు పాల్గొని క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఫాస్టర్ డేవిడ్ ఎమ్మెల్యేకు ప్రత్యేక ఆశీర్వచనం ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసుప్రభువు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రతత్వం, సహనం ఎప్పటికీ అనుసరించామని చెప్పారు. మన రాష్ట్రంలో మన మంచిర్యాలలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పరిపాలన పారదర్శకంగా ప్రజాస్వామికంగా సాగుతుందని క్రిస్టియన్ సోదరులు సంతోషంతో ఆనందోత్సాహాలతో క్రిస్మస్ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికై అందరూ పాటుపడాలని పేర్కొన్నారు. కాగా సిసిసి నస్పూర్లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుండే క్రైస్తవులు నూతన వస్త్రాలు ధరించి ఆయా చర్చిల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చర్చిల బాధ్యులు కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆయా చర్చిల ఫాస్టర్లు ఆధ్వర్యంలో క్రిస్మస్ ఆరాధనలు చేశారు. సింగపూర్ R&R కాలనీలోని రక్షణ సువార్త సంఘం చర్చిలో ఫాస్టర్ రామగిరి గిద్వాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం చర్చి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. పండుగ సందర్భంగా చర్చిల వద్దకు తరలి వచ్చిన క్రైస్తవులు ఒకరినొకరు సంతోషంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అట్కాపురం సమ్మయ్య, రఘు, రాజ్ కుమార్, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు, మన దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు, క్రైస్తవులందరికీ కూడా క్రిస్మస్ పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, అందరిలో శాంతి ప్రశాంతత కలిగజేయని ఈ లోకం మీదకి రావడం జరిగింది. ఆ విధంగా మనమందరం కులమత భేదాలు లేకుండా యేసు యొక్క ఇచ్చినటువంటి ప్రమోదాన్ని బట్టి అందరం కూడా ప్రతి ఒక్కరిని గౌరవించుకొని శాంతియుతంగా ఉండే విధంగా ఉందామని ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. R&R కాలనీ సింగపూర్ గ్రామంలో వార్త సంఘం సంఘంలో క్రిస్మస్ కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. యేసుక్రీస్తు జన్మదినాన్ని గురించి మరి చెప్పదగినది ఏమిటనగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను. రెండవది అపవాది క్రియలను లయపరచుటకు క్రీస్తు. బెల్లంపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని భక్తులు వైభవంగా నిర్వహించుకున్నారు. నియోజకవర్గంలోని చర్చిలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా సోమగూడెంలోని కల్వరి మినిస్టరీ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాలంటాయి.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చి నిర్వాహకులు ఫాస్టర్ ప్రవీణ్ ప్రత్యేక సందేశాన్నిచ్చారు. యేసుక్రీస్తు ప్రబోధించిన సూక్తులు, సేవలను స్మరిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జన్మ వృత్తాన్ని ప్రదర్శించారు. ప్రార్థనల్లో వేలాది మంది పాల్గొనడంతో కల్వరి ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి భక్తులకు పంపిణీ చేశారు. క్రేజీ స్టార్స్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 30న సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీల కరపత్రాలను విడుదల చేశారు. సోమవారం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో కళా వేదికపై నిర్వాహకులతో కలిసి మంచిర్యాల జిల్లా నృత్య కళా సమైక్య జిల్లా అధ్యక్షుడు రాకం సంతోష్ విడుదల చేశారు. మరుగున పడిపోతున్న కళలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. విద్యార్థుల్లో ఔత్సాహిక కళాకారుల్లో దాగి ఉన్న కళను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీల్లో వివిధ జిల్లాల కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇదే సమయంలో దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమిలో రాత్రికాల సమయంలో కూడా త్రాణి. అలాగే కేతన్పల్లి మున్సిపాలిటీ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. పుర పరిధిలోని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఉదయం 4 గంటల నుండి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు. క్రీస్తు జన వృత్తాంతాన్ని భక్తులకు కళ్ళకు కట్టేలా చర్చిలో పశువుల పాకను ఏర్పాటు చేశారు. చిన్నారులు వేసిన క్రిస్మస్ తాత వేషధారణలు ఆకట్టుకున్నాయి. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుల వారు మరి ఈ మానవ ప్రపంచములకు మరి మానవునిగా దిగి వచ్చినటువంటి దినం. రక్షకునిగాను మరి ఈ మానవులందరినీ రక్షించుటకును మరి ఒక విమోచన కలిగించుటకును మానవునికి దేవునికి ఉన్న అడ్డుగోడను తొలగించడానికి ఆయన మానవ రూపంలో ఈ దినమును తిరిగి ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ పండుగ పక్షాన మీ అందరికీ కూడా యేసు ప్రభు సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తార్థం ఈ లోకంలోనికి వచ్చి మరి దేవునితో నరులతో సమాధానం కలగనికి ఆయన చేసిన ఈ గొప్ప ప్రక్రియను స్మరిస్తూ ఈరోజు ఆయనను ఆరాధించడం జరిగింది. సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తార్థమే కాక సర్వ మానవాళి సంక్షేమార్థం ఆయనను స్మరిస్తున్నాం. మీ అందరికీ మరొక మారు శుభములు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డాక్టర్ల వృత్తికి మంచి పేరు తీసుకువచ్చేందుకు హెచ్ఆర్డీఏ ప్యానెల్ సభ్యులు కలిసికట్టుగా పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ ఎగ్గిన శ్రీనివాస్ తెలిపారు. డాక్టర్ల వృత్తికి మంచి పేరు తీసుకొచ్చేందుకు హెచ్ఆర్డీఏ ప్యానెల్ సభ్యులు కలిసి పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎగ్గిన శ్రీనివాస్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎయిమ్స్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17 సంవత్సరాలుగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించకుండా వైద్య రంగంలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్నామని తెలిపారు. నేడు డాక్టర్లందరూ సమిష్టిగా కృషి చేసి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కు ఎన్నికలు నిర్వహించి తనను మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దీని ద్వారా హెల్త్ సిస్టమ్ను ప్రజలకు మరింత సేవలు అందించే విధంగా కృషి చేస్తామని అన్నారు. రిగార్డింగ్ టీఎస్ఎంసీ ఎలక్షన్స్ మనం ఇవాళ గ్యాదర్ కావడం జరిగినది. 17 సంవత్సరాల తర్వాత మన హెచ్ఆర్డీఏ హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళేసి తీసుకొచ్చుకున్న ఈ ఎలక్షన్స్లో మన హెచ్ఆర్డీఏ తరపున 13/13 క్యాండిడేట్స్ భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. దీనిలో 96 మంది డాక్టర్స్ త్రూఅవుట్ ద స్టేట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినారు.
దానికి గాను 48,000 మంది డాక్టర్స్కి ఓటింగ్లో పాల్గొనే అర్హత ఉంటే మ్యాక్సిమం మెజారిటీ డాక్టర్స్ ఓటేసినారు. దీనిలో మాకు హెచ్ఆర్డిఏ ప్యానెల్కి 13/13 భారీ మెజార్టీతోటి విజయం అందించినారు. ఈ సందర్భంగా మాకు ఓటేసిన డాక్టర్లకి, ఓటు వేయడానికి ప్రోత్సహించిన వాళ్ళకి, సహకరించిన వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఈ సందర్భంగా మేము మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినామో దాన్ని అనే విలువని ముందులాగా ఉండే ఆ నమ్మకాన్ని వచ్చేలాగా మా చర్యలు ఉంటాయి. ప్రతి ఒక్కదానికి సంబంధించి మంచిర్యాలే కాకుండా త్రూఅవుట్ ద ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ ఎథికల్ కమిటీస్, యాంటీ క్వాకరీ కమిటీస్ అండ్ డిఫరెంట్ కమిటీస్ వేసేసి వీటిని హెల్త్ సెక్టర్ని ప్రక్షాళన చేస్తాం. సో మరి ఒకసారి ఈ సందర్భంగా మాకు ఓటు వేసేసి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటివరకు ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంతమంది దీన్ని పాడు చేయాలన్నట్టుగా దురుద్దేశంతో ఉన్నారు. మన హెచ్ఆర్డిఏ ప్యానెల్ వాళ్ళు డాక్టర్స్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వీళ్ళు దీని మీద గట్టి చర్యలు తీసుకొని మళ్ళీ తిరిగి వైద్యో నారాయణ హరి అనేటువంటి ఒక పునర్నిర్మాణం చేయాలనే ఒక భావంతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. అందరం కూడా సమాజంలో మన పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు గౌరవమైన ప్రజలు అందరూ దీన్ని సహకరిస్తే ఖచ్చితంగా దీన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్ళి అందరికీ వైద్యం అందాలనే ఒక సదుద్దేశంతో మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. దట్టమైన పొగమంచు కారణంగా వికారాబాద్లో ఓ కారు ప్రమాదానికి గురి అయింది. పొగమంచు వల్ల రోడ్డు కనిపించకపోవడంతో కారు చెరువులోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతు కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుండి వికారాబాద్ అనంతగిరి వెళ్తున్న పర్యాటకుల కారు దట్టమైన పొగమంచు కారణంగా కారు వైపు వచ్చిన బస్సును తప్పించబోయి అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన ఉదయం వికారాబాద్లో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5 ప్రయాణికులలో 4 ప్రయాణికులు క్షేమంగా బయటకు రాగా ఒకరు గల్లంతయ్యారు. బయటకు వచ్చిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి చెరువులో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గుణశేఖర్ అనే వ్యక్తి గల్లంతు కాగా సాగర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. తగిన సమయానికి సహాయక చర్యలు చేపట్టి ఉంటే అందరూ క్షేమంగా బయటకు వచ్చేవారమని కారులో ప్రయాణించిన వ్యక్తి రఘు మీడియాతో తెలిపారు. అనంతగిరి వెళ్దామని సో అరౌండ్ 3:30 అలా స్టార్ట్ అయ్యాము. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసాము. సో అక్కడ నుంచి వెళ్ళేసి లైక్ ఆన్ ద వేలో 4:30 ఆ టైంలో లైక్ మేము మా లేన్లో వెళ్తున్నాం. ఫుల్ ఫాగ్ ఉంది. మేము ఆల్రెడీ హజార్డ్ లైట్స్ ఆన్ చేసాం. అన్నీ ఆన్ డిమాండ్ కొట్టుకుంటా నెమ్మదిగా వెళ్తున్నాం. మినిమం ఒక నాకు తెలిసి 50 రేంజ్ 40 రేంజ్లో ఆ రేంజ్లో నెమ్మదిగా వెళ్తున్నాం. అసలు ఏం కనిపించట్లేదు. సో బస్సు ఏమైందంటే లైక్ కంప్లీట్గా మా లేన్లోకి వచ్చింది. అది 2 వే కదా, ఒకటే చాలా చిన్నగా ఉంది రోడ్డు. సో డైరెక్ట్గా వచ్చేసింది. మేమేంటంటే రైట్ మా లేన్లోకి రాగానే మేము తప్పించుకుందామని ఇటు తిరిగితే చిన్న డాష్ ఇచ్చేసింది. చిన్న డాష్ ఇచ్చేసరికి మేము కంప్లీట్గా దాంట్లోకి చెరువులోకి వెళ్ళిపోయాం. బస్సు అలానే వెళ్ళిపోయింది. అంటే మీరు ఆ కారు ఫొటోస్ చూసినా మీకు అర్థమవుతుంది ఎక్కడ డాష్ ఇచ్చిందండి. అక్కడ ఎక్కడైతే డాష్ ఇచ్చిందో వాళ్ళిద్దరికీ ఇబ్బంది అయింది. లైక్ వాళ్ళిద్దరిలో ఒకళ్ళే కనిపించట్లేదు, ఒకరికి సీరియస్గా ఉంది. సో మిగతా ముగ్గురు బాగానే సేవ్ అయిపోయాం. నేను వెంటనే కారు అది అవ్వగానే వెంటనే నేను కిందకి దిగాను. వాళ్ళిద్దరు స్విమ్మింగ్ రాదు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోగా నేను ఒక్కడిని మొత్తం కార్ చుట్టూ చెక్ చేశాను ఎక్కడున్నారు. కారు లోపలికి వెళ్ళాను. మళ్ళీ లోపలికి వచ్చి లోపల ఇద్దరిని చెక్ చేశాను. ఇద్దరు కనిపించలేదు. వెంటనే కారు ముందుకు వచ్చి లైక్ కింద నాకు చూసేలా చెయ్యాలి అనగానే తగలగానే వెంటనే కిందకి లోపలికి వెళ్ళి తీసేసి పైకి తెచ్చేసి పెట్టేశాను. ఇంకో అబ్బాయిని ఆల్మోస్ట్ 1 hour సెర్చ్ చేశాను కానీ నాకేం దొరకలేస్తారో. పోలీసులు కూడా అలాగే చూశారు. సో వాళ్ళని అనాలో లేదో తెలియదు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదో తెలియదు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ లైఫ్ జాకెట్స్ అవి ఉన్నా సరే లోపల దిగలేదు. ఆఫ్టర్ అందరూ వచ్చి కొంచెం పబ్లిక్ కొంచెం అడవి చేసి అడిగాక లోపల దిగేసి 2-3 ఇలా కొంచెం నార్మల్గా ఎతకడం చిన్న సెర్చ్ చేశారు. జస్ట్ మళ్ళీ బ్యాక్. నేను వెంటనే ఇంకా ఇక్కడ సీరియస్గా ఉందని మా బ్రదర్కి నేను బ్రదర్ కొంచెం క్రిటికల్గానే ఉంది. లైక్ కాన్షియస్లో లేరు. లైక్ లంగ్స్ మొత్తం వాటర్ ఫిల్ అయ్యి ఉంది. సాగర్. అక్కడ తప్పిపోయిన అతని పేరు గుణశేఖర్. సో లైక్ ఇన్ సెర్చ్లో ఉందంట. అది నేను అక్కడ నుంచి వచ్చాను వెంటనే ఇంకా ఇక్కడ సీరియస్గా ఉందని చెప్పేసి నేను ఇక్కడ వచ్చాను. ఉదయం 5 గంటలకు మాకు 100 డయల్ వచ్చింది.
ఒక లోకల్ పర్సన్ కాల్ చేసిండు. ఒక కారు లోపల చెరలో ఉన్నది, దాంట్లో 5 వ్యక్తులు ఉంటే 4 అబ్బాయిలు ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు ఒక అమ్మాయి సేఫ్గా బయటకు వచ్చారు. ఒక అబ్బాయి అందులో కనపడట్లేడు. ఇప్పుడు గజాయితగాలను పిలిపించి వాళ్ళను ఆ అబ్బాయిని బయటికి తీపించడానికి ప్రయత్నిస్తున్నాం. కారును కూడా ఇప్పుడే బయటికి తీయడం జరిగింది. 5 గంటల ప్రాంతంలో పొగమంచు చాలా ఎక్కువగా ఉంది. ఏమైనా వెహికల్ వచ్చి ఢీ కొట్టిందా, లేకపోతే వాళ్ళే ఎక్కువ స్పీడ్లో పోయి ఇట్లా చెరలోకి పోయారో ఇంకా తెలియదు. దాన్ని ఇప్పుడే చూస్తున్నాం. కారుకి అయితే 2 సైడ్ల డ్యామేజ్ అయ్యింది. ఏదైనా వెహికల్ ఢీ కొన్నదా, లేకపోతే వీళ్ళే స్పీడ్లో పొగమంచు కనపడక చెరలోకి పోయారు అనేది ఇప్పుడు తెలుసుకోవాలి మనం. అతని పేరు గుణ. మిగతా 3 అబ్బాయిలు ఒక అమ్మాయి వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళని ఈషా హాస్పిటల్లో జాయిన్ చేసినాం. లయన్స్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మిల్లా శాఖ ఆధ్వర్యంలో యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మిల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఉషోదయ పాఠశాల గ్రౌండ్స్లో యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మానవ సంబంధాలు ముఖ్యంగా యువతలో పెంపొందించుకోవడానికి ఈ క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పోటీలో కోఆర్డినేటర్ లయన్ చంద్రమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించామని, ఈ కార్యక్రమానికి డిస్టిక్ గవర్నర్ హనుమల్ల రాజిరెడ్డి, లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు, లయన్ బి శంకర్లింగం, లయన్ సిహెచ్ రాఘవేంద్రరావుల సహకారంతో ఎంతో ఉందని అన్నారు. బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టే విధంగా బౌలింగ్ చేస్తున్నాడు. 4 రన్ల దిశగా నేషనల్ 320G ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను స్థానిక ఉషోదయ పాఠశాలందు నిర్వహించడం జరుగుతుంది. ఈ లైనిస్టిక్ ఇయర్ గాను నన్ను డిస్ట్రిక్ట్ గవర్నర్ రాజిరెడ్డి గారు యూత్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. సో ప్రతి లైనిజం అంటే సేవలు చేయడము, విజన్, హంగర్ రిలీఫ్ అలాంటి కార్యక్రమాలతో పాటు లైనిజంలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని మరింత నింపి ప్రతి యువత కూడా లైనిజం వైపు ఆకర్షించబడే విధంగానే హంగర్ రిలీఫ్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి ఈరోజు వరప్రసాద్ గారు దీనికి వ్యవహరిస్తున్నారు. నేను ఈరోజు ఈ ప్రోగ్రాము చేస్తున్నామంటే ముందుకు వచ్చి నేను ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్పడంతో 2 రోజుల షెడ్యూల్ కూడా హంగర్ రిలీఫ్ అన్నదానాన్ని నేను ప్రొవైడ్ చేస్తా అని చెప్పేసి హంగర్ రిలీఫ్ చైర్మన్ వరప్రసాద్ గారు స్వామి ముందుకు రావడం చాలా ఆనందదాయకం. నేను ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేద్దామన్నా కూడా తమ్ముడు మేము ఉన్నాము, నువ్వు ముందుకెళ్ళి ప్రోగ్రామ్ చేసుకొని చెప్పి ముందుస్తున్నటువంటి జిఎస్ కోఆర్డినేటర్ గారు కానివ్వండి, హంగర్ రిలీఫ్ కోఆర్డినేటర్ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్నటువంటి టీం అందరూ కూడా నా యొక్క కృతజ్ఞత. క్రేజీ స్టార్స్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 30న మందమరి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీల కరపత్రాలను నృత్య కళ సమైక్యం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాకం సంతోష్ విడుదల చేశారు. క్రేజీ స్టార్స్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 30న సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీల కరపత్రాలను విడుదల చేశారు. సోమవారం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో కళా వేదికపై నిర్వాహకులతో కలిసి మంచిర్యాల జిల్లా నృత్య కళా సమైక్య జిల్లా అధ్యక్షుడు రాకం సంతోష్ విడుదల చేశారు. మరుగున పడిపోతున్న కళలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. విద్యార్థుల్లో ఔత్సాహిక కళాకారుల్లో దాగి ఉన్న కళను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీల్లో వివిధ జిల్లాల కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. డ్యాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మరుగున పడుతున్నటువంటి కళలను వెలికితీయాలనే ఒక ఉద్దేశంతో కళాకారులలో అలాగే విద్యార్థులు ఉన్నటువంటి కళను వెలికితీయాలనే ఒక చక్కటి ఉద్దేశంతో ఉప్లెట్ నరేష్ అన్న గారి ఆధ్వర్యంలో క్రేజీ స్టార్ డ్యాన్స్ అకాడమీ వారి రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు ఈ నెల 30 తారీఖున మందమరి సింగరేణి గ్రౌండ్లో జరుగుతున్నది. కాబట్టి కళాకారులు విద్యార్థులందరూ కూడా పాల్గొని యొక్క రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. ప్రపంచానికి శాంతి మార్గం చూపిన యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచానికి శాంతి మార్గం చూపిన యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని వికారాబాద్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర శాసనసభ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ మెథడిస్ట్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాష్ట్రంలో వారు ప్రయాణిస్తుండగా ఆయన మంచి ఆయాలను జీవితం
ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నా. బిషప్ క్యాబినెట్ మెంబర్ కూడా దివాకర్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన క్రైస్తవ సోదరులతో పాటు కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ప్రజలు, క్రైస్తవులు, మైనార్టీస్ అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గడ్డం ప్రసాద్ కుమార్ అని నేను మీకు తోడుగా మీ కష్ట సుఖాల్లో ఉంటానని తెలియజేస్తూ, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా క్రైస్తవ మైనార్టీ వారి వెంబడి వేలవేళలా మీకు తోడుగా ఉంటుందని చెప్తూ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అతిపెద్ద పదవి కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు దొరికినందుకు పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మంజుల రమేష్ గారికి, మరి ఫ్లోర్ లీడర్ మా సుధాకర్ రెడ్డి గారికి, మిగతా నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరొక్కసారి క్రైస్తవ సోదరి సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి డిఎస్ గారికి, ప్రత్యేకంగా పాస్టర్ గారికి నా ఎలక్షన్ కంటే ముందు కూడా వాళ్ళు ప్రార్థన చేసి నన్ను గెలవాలని చెప్పేసి రోజు వాళ్ళు ప్రార్థనలో నా గురించి దేవునితో వేడుకున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరానంటుతున్నాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో చర్చిలు సర్వంగా సుందరంగా ముస్తాబయ్యాయి. నిర్వాహకులు చర్చిలను రంగురంగులు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించిన ప్రతిమలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కలవరి టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. గజ్వేల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన శుభ సందర్భంగా అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేరుకోవాలని ప్రతాప్ రెడ్డి ఆకాంక్షించారు. క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని నింపాలని, ఇంటింట ఆనంద కాంతులు వెల్లువిరియాలని, తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చేస్తాం. ఇవాళ క్రిస్మస్ అనేది ప్రపంచంలో అన్ని దేశాలలో జరుపుకునేటువంటి అతి గొప్ప క్రిస్మస్ వేడుకలు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉంటాం. ముఖ్యంగా ఏది పుట్టినటువంటి ముఖ్యమైనటువంటి పుట్టినది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పేదలు, ధనవంతులు తేడా లేకుండా అందరూ ఆ భగవంతుడి కృపకు దగ్గరగా ఉండి, యేసు కృపకు దగ్గరగా ఉండి ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదించే విధంగా మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో మరి యేసు ప్రభువుని మనమందరం ప్రార్థిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సోమవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా పట్టణంలోని పలు చర్చిలను అందంగా అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేకులు కట్ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా పట్టణంలోని పలు చర్చిలలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన క్రీస్తు జన్మదినం రోజు క్రిస్మస్ పండుగ వేళ అందరికీ శుభం కలగాలని ఆ యేసు ప్రభువును ప్రత్యేకంగా ప్రార్థించారు.
క్రీస్తు దీవెనలు అందరికీ చేకూరాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని ఆ ప్రభువును వేడుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలం మాజీ జెడ్పీటీసీ హనుమల్ల మల్లయ్య 22వ వర్ధంతిని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం రాజయ్య మాట్లాడుతూ తిర్యానిని మండలంగా చేసిన ఘనత హనుమల్ల మల్లయ్యకి దక్కుతుందని పేర్కొన్నారు. మండలానికి రోడ్డు, ఫోన్ సౌకర్యాన్ని కల్పించి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో ఎన్టీఆర్ సాగర్కు పునాది రాళ్లను వేశారని తెలిపారు. మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని నెమరు వేసుకున్నారు. ఆయన భౌతికంగా తమ మధ్య లేకపోవడం బాధాకరమైన విషయమని, అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మళ్ళీ నిర్వహించే క్రీడల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరి ఎంపీపీ జెడ్పీటీసీ గారులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆ మహానాయకుని నివాళి అర్పించడం జరిగింది. మరి ఈ యొక్క తిర్యాని మండలానికి మండలం లేకముందు కూడా మండలాన్ని తెప్పించి మరి ఈ యొక్క ఆదివాసీ మండలాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఆనాడు ఈ యొక్క ప్రజానీకం అసలు బియ్యం పువ్వు అంటే ఏంటో తెలియని పరిస్థితిలో మరి 1987లో మరి వాళ్ళ ఎన్టీఆర్ సాగర్ ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉండగా మరి యొక్క చిర్మలవాగు ప్రాజెక్టు శాంక్షన్ చేయించి మరి యొక్క ఆదివాసీ గ్రామాలకు మరి బియ్యం బువ్వ అనేది చూపించిన ఘనత ఆయనకు దక్కుతుందని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క ఇంత నాయకుడిని ఎన్నో కార్యక్రమాలు మరి రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితిలో మరి ఫారెస్ట్ వాళ్ళతోటి కొట్లాడి కూడా రోడ్లు వేయించిన ఘనత మరి వారికే దక్కుతుంది. మరి వాళ్ళ మండలం పుట్టిందంటేనే హనుమల్ల మల్లయ్య గారితో పుట్టింది కాబట్టి దీనికి అభివృద్ధి కూడా ఆయన చేసింది కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గంగారం పెద్ద చెరువు కబ్జాకు గురి అవుతుంది. కొంతమంది వ్యక్తులు చెరువులో మట్టి పోసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గంగారం పెద్ద చెరువును గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో మట్టిపోసి ఆక్రమించుకుంటా వైనం. ఇలాంటి సంఘటనలు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కోకొల్లలుగా మారిన రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ, జోనల్ కమిషనర్, ఎంఆర్ఓ, చందానగర్, ఏసీపీ నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ని ఆరోపణలు వస్తున్నా గంగారం పెద్ద చెరువు ఎందుకు కబ్జాకు గురైందని అధికారులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. ఈ విషయమై స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయాన్ని ఇలాగే పరిశీలిస్తే సంబంధిత అధికారులకు వాటా ఉన్నట్లు స్థానిక ప్రజలు భావిస్తున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేసినా అక్కడ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన దాఖలాలు లేకుండా పోయాయి. అదే నిరుపేదలు చిన్న గుడిసె వేసుకున్న జేసీబీల సహాయంతో కూల్చివేస్తారు. కానీ బడా బాబులు రంగంలోకి దిగి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న దాఖలాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకొని కబ్జాలకు గురైన భూములపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉల్టా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని కొడుతూ బోర్డులు భారీ ఎత్తున వి జగదీశ్వర్ గౌడ్ షేర్లింగంపల్లి ఉంది. ఆ బోర్డు మీద వెంటనే చందానగర్ డీసీ మరియు డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ షేర్లింగంపల్లి వీటి విషయంలో శ్రద్ధ తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని జనం కోసం డిమాండ్ చేస్తుంది. మొత్తం ఈ విధంగా చెరువంతా ఎంక్రోచ్మెంట్ అవుతుంటే ఇరిగేషన్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. వెంటనే స్పందించాలని జనం కోసం డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అంబరానంటిన క్రిస్మస్ సంబరాలు. చర్చిలో కేకులు కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఐఎన్టీయూసీలో చేరిన రామకృష్ణపూర్ టీబీజీకేఎస్ ఏఐటీయూసీ నాయకులు. కండువలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. దట్టమైన పొగమంచు కారణంగా వికారాబాద్లో ప్రమాదానికి గురైన కారు.
రోడ్డుకు కనిపించకపోవడంతో చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఒకరు గాలంతో మరొకరికి పరిస్థితి విషమం. ఈ నెల 30న మందమరిలో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు. కళాకారులు పెద్ద ఎత్తున తరలి రావాలన్న నృత్య కళా సమైక్య అధ్యక్షుడు రాకం సంతోష్. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.